హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చూస్తున్నాం కదా. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో నిన్న మనం కప్ మెథడ్ చూసాము. సో కప్ మెథడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ చేసాము అండ్ నార్మల్ క్వశ్చన్స్ కొన్ని చేసాము అంతకుముందు. ఇవాళ మనం కాస్ట్ ప్లస్ మెథడ్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, మే 2025లో దెర్ ఆర్ వెరీ హై ఛాన్సెస్ ఈ కాస్ట్ ప్లస్ మోడల్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. 6 మార్క్స్ మీకు ఫ్రీగా వస్తాయి. మీరు కానీ కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకొని అసలు కాస్ట్ ప్లస్ మెథడ్ ఏంటి, ఎందుకు దీన్ని యూజ్ చేస్తున్నాం, ఎలా దీంతో కంపెనీస్ మ్యానిపులేట్ చేసి ప్రాఫిట్స్ తగ్గిస్తున్నాయి, అది మీకు తెలిస్తే మీరు రెక్టిఫికేషన్ చేయడమే మనకు కావాల్సింది. సో సింపుల్గా ముందు నేను మీకు అసలు ఈ కాస్ట్ ప్లస్ మెథడ్ని కంపెనీస్ ఎలా యూజ్ చేసి వాళ్ళ ప్రాఫిట్స్ని మ్యానిపులేట్ చేస్తే చూద్దాం. తర్వాత దీంట్లో ఒక 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, దాంట్లో మళ్ళీ ఏ పాయింట్లు ఎగ్జామ్స్లో చేంజెస్ చేయొచ్చు, ఇవన్నీ మీకు చెప్తాను నేను. ఓకేనా? రైట్, చూద్దాము. రైట్ అమ్మా, చూడండి జాగ్రత్త. పేర్లు ఉంది కదమ్మా, కాస్ట్ ప్లస్ మెథడ్. సింపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఏదో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి, బెస్ట్ ఎగ్జాంపుల్ టేక్ విప్రో. ఇండియాలో విప్రో ఉంది, లేదా టీసీఎస్ ఉంది, వాట్ ఎవర్. వాళ్ళు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి ఏదో ఒక సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అనుకున్నాం. వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవ్వచ్చు, టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మరి ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు బిల్లింగ్ చేస్తారు కదమ్మా. కార్పొరేట్లో ఏమంటారు, దీన్ని బిల్లింగ్ అంటారు. వి బిల్ టు క్లయింట్ అంటారు. అంటే క్లయింట్కి మన షాప్కి వెళ్తే మనకి ఇన్వాయిస్ ఇచ్చినట్టు విప్రో ఇండియా విల్ రైజ్ బిల్లింగ్ టు ఇట్స్ అసోసియేట్. ఏంటమ్మా బిల్లింగ్ అంటే చెప్పండి. ఏంటి బిల్లింగ్ అంటే? సెల్లింగ్ ప్రైసే కదా. బిల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైసే కదా. గూడ్స్కి అయితేనేమో సేల్స్ ప్రైస్ అంటాము, అదే సర్వీసెస్కి అయితే బిల్లింగ్ అమౌంట్ అంటాము. అంతేనా? ఏదైనా షాప్కి వెళ్ళారు మీరు ఏమంటారు, ఎంత బిల్ అంటారు అంటే ఏంటి, పర్చేజ్ ప్రైస్ ఎంత, వేల యాంగిల్లో సెల్లింగ్ ప్రైస్ ఎంత. సరే, ఎలా వస్తుందమ్మా సెల్లింగ్ ప్రైస్? మీరు చిన్నప్పుడు సిఏ ఇంటర్ కాస్టింగ్లో చదువుకుంటారు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్లస్ డిజైర్డ్ మార్కప్. అంతేనా? సో ఈ సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎలా వస్తుంది చెప్పండి నాకు. మనకి ఇంకైనా కాస్ట్ ప్లస్ సర్టన్ మార్కప్. ఏంటి మార్కప్ అంటే? ప్రాఫిట్ అయినా. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. అంతేనా? రైట్. ఇప్పుడు చెప్పండి నాకు, కంపెనీ మ్యానిపులేట్ చేయాలంటే, కంపెనీ మ్యానిపులేట్ చేసి ప్రాఫిట్స్ తగ్గించాలంటే దేంట్లో మ్యానిపులేట్ చేసి చెప్పండి. కాస్ట్లో మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? నో. ఎందుకని? అక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అక్కడ పనిచేసే టీమ్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఇచ్చే శాలరీసు, లేదా కంప్యూటర్ మెయింటెనెన్స్, డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. కాస్ట్ విషయంలో కంపెనీస్ ఎప్పుడూ మ్యానిపులేట్ చేయలేవు. మరి కంపెనీ మ్యానిపులేట్ చేయాలంటే కంపెనీ దగ్గర ఆయుధం ఏంటి? మార్కప్. అంటే ఏంటి మార్కప్ అంటే? ప్రాఫిట్ మార్జిన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. అర్థమవుతుందా? సో ఇండియన్ కంపెనీస్ వాళ్ళ ప్రాఫిట్స్ని మ్యానిపులేట్ చేయాలంటే, వాళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, ప్రాఫిట్ మార్జిన్ పెంచుకుంటాయి. వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గించాలంటే మార్కప్ని తగ్గిస్తాయి. అంటే ఏంటి ఇక్కడ ఎక్కడ ఉంది మ్యానిపులేటింగ్ ఛాన్సు? గ్రాస్ ప్రాఫిట్ రేషియోలో ఉంది. అంతేనా? ఇదే కదా రేషియో అంటే ఏంటి? ఈ మార్కప్ అనే పాయింట్లో మనకి మ్యానిపులేషన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేనా? సరే సార్, మరి మాకు కరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఎలా వస్తుందంటే చూడండి జాగ్రత్తగా. విప్రో ఇండియా అనేది ఫారెన్లో ఉన్నటువంటి విప్రో ఇంక్కి సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినట్లే మరి ఫారెన్లో ఉన్నటువంటి చాలా కంపెనీస్ ఇండియన్ కంపెనీస్కి అవుట్సోర్సింగ్ ఇస్తే అడిగి ఉందా మీకు? మీ ఊర్లో ఉండే బీటెక్ బ్యాచ్ అంతా ఏం చేస్తుంటారు? నైట్ ల్యాప్టాప్ పెట్టుకొని ఇదే పని కదా.
యుఎస్ కంపెనీస్కి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి, యుఎస్లో ఉన్న చాలా కంపెనీస్ ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్కి వర్క్ని హైరింగ్ ఇస్తాయి, అలికేట్ చేస్తాయి. అంటే ఏంటి, విప్రో ఇండియా యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక అన్రిలేటెడ్ పార్టీ కూడా వాళ్ళు సేమ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. మరి వీళ్ళకి బిల్లింగ్ వేయాలి కదా, ఎలా వేస్తారు బిల్లింగ్ అంటే సేమ్ ఫార్ములా. బిల్లింగ్ మీన్స్ కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ మార్కప్. దిస్ ఈస్ బిల్లింగ్ అమౌంట్ ఆర్ సెల్లింగ్ ప్రైస్. క్లియర్ అయింది. సో మన అసోసియేట్కి బిల్లింగ్ వేసిన కాస్టే ఇదే ఫార్మాట్, మార్కప్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్. అన్రిలేటెడ్ పార్టీకి ఇచ్చినా కూడా మనకి కాస్ట్, మార్కప్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు చెప్పండి మరి, ఈ రెండు కంపెనీస్ యొక్క ఇన్వాయిస్ మీరు తీసుకుంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది బిల్ టు అసోసియేట్ ఎంటర్ప్రైజ్, ఇది బిల్ టు అన్రిలేటెడ్ పార్టీ. చెప్పండి, ఇక్కడ కాస్ట్, ఇక్కడ కాస్ట్ సేమేగా. ఎందుకని, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసే ఎంప్లాయీస్, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసే ఎంప్లాయీస్ అందరూ ఒకటేగా. అంటే ఏంటి, ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవ్వచ్చు, మిగతా ఖర్చులు, కాస్ట్లో ఎటువంటి మ్యానిపులేషన్ మనం చేయలేము. మరి ఎక్కడ చేస్తాం మ్యానిపులేషను? యాడ్ మార్కప్. ఇక్కడ నువ్వు మతలబ్ చేస్తావు, ఇక్కడ నువ్వేం చేస్తావు, ఇక్కడ నువ్వు when you are billing to unrelated party you will take correct markup. మార్కెట్లో మిగతా కంపెనీస్ ఎంతైతే తీసుకుంటున్నాయో, టీసీఎస్ అవ్వచ్చు, మిగతా కంపెనీస్, నువ్వు అన్రిలేటెడ్ పార్టీకి బిల్లింగ్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్ గ్రాస్ ప్రాఫిట్ మార్కప్ తీసుకుంటావు. అదే నీ అసోసియేట్కి చేసేటప్పుడు బిల్లింగ్, ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నువ్వు కావాలని చెప్పి తగ్గిస్తావు. ఎందుకని టార్గెట్ ఏంటి, ఇండియాలో నా ప్రాఫిట్స్ నేను తగ్గించాలి. మరి ప్రాఫిట్స్ తగ్గించాలంటే ఏం చేస్తావు నువ్వు, మీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి నువ్వు బిల్లింగ్ చేసేటప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే యాడ్ చేస్తున్నావో, ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇది నువ్వు మ్యానిపులేట్ చేస్తావు, తగ్గిస్తావు. బికాస్ ఎంత ప్రాఫిట్ మార్జిన్ తగ్గితే నాకు ఇండియాలో ప్రాఫిట్స్ అంత తగ్గుతాయి. ఎందుకని, ఇండియాలో రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. ఎంత ప్రాఫిట్స్ నేను ఇండియా నుంచి యూఎస్ఏకి షిఫ్ట్ చేసుకుంటే అంత బెనిఫిట్ అని థింక్ చేస్తాను నేను. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది, కాస్ట్లో ప్రాబ్లం ఉందా మనకి? కాస్ట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చార్జ్ ఫ్రమ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్, దీంట్లో నాకు ప్రాబ్లం ఉంది. మరి ఏం చేద్దాం ఇప్పుడు? సో నువ్వు దీంట్లో మ్యానిపులేట్ చేస్తున్నావు కాబట్టి ఓపెన్ చేయను. ఈ కాస్ట్కి ఎంతైతే నువ్వు అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి నీకు ఎంతైతే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇంకర్ అయిందో, ఈ కాస్ట్కి నువ్వు ఓపెన్ చేయి. ఎంతైతే నువ్వు అన్రిలేటెడ్ పార్టీకి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఛార్జ్ చేస్తున్నావో, ఆ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకొచ్చి ఇక్కడ కూడా ఛార్జ్ చెయ్యి. దెన్ ఇట్ ఈస్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అర్థమైందా? నేను చేస్తానమ్మా, ఇదిగోండి, వీడికి ఎంతైతే నువ్వు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఛార్జ్ చేసావో ఇది జెన్యూన్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కాబట్టి ఇదిగో ఇది ఒప్పుకోము. ఇక్కడ నువ్వు ఛార్జ్ చేసిన గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తప్పు. ఏం చేస్తావు అప్పుడు, ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసి దిస్ ఈజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్, ఇంత అమౌంట్ నువ్వు జెన్యూన్గా బిల్లింగ్ చెయ్యాలి. ఇది అర్థమవుతున్నా? కాస్ట్ ప్లస్ మీద ఏం చేస్తున్నాం మనం, మన అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నావు. నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంటే నీకు ఎంతో కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంప్లాయీస్ పని చేయాలి, సాఫ్ట్వేర్ తీసుకోవాలి, టెక్నికల్ సపోర్ట్స్ కావాలి. కాస్ట్ నువ్వు మ్యానిపులేట్ చేయవు. ఏం మ్యానిపులేట్ చేస్తావు నువ్వు గ్రాస్ ప్రాఫిట్ మ్యానిపులేట్ చేస్తున్నావు. సో ఆ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే నువ్వు మీ అసోసియేట్కి తీసుకుంటున్నావో
ఇది నువ్వు కరెక్ట్ తీసుకోవట్లేదు కాబట్టి ఒక పని చేయి, నువ్వు సిమిలర్ సర్వీసు వేరే పార్టీకి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఎంతైతే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకుంటున్నావో ఆ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకొచ్చి ఈ కాస్ట్కి యాడ్ చెయ్యి. దెన్ యూ విల్ గెట్ కరెక్ట్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఇంత నువ్వు ఛార్జ్ చేయాలి. దీన్ని సింపుల్గా కంపేర్ విత్ ఎంత నువ్వు ఛార్జ్ చేసావు. ఏం చేసావు నువ్వు తక్కువ ఛార్జ్ చేసావు బికాజ్ దిస్ ఈజ్ సేల్స్, అంతేనా? ఇండియన్ కంపెనీకి ఏంటి రెండరింగ్ ఆఫ్ సర్వీస్ సేల్స్ అయింది. సో ఇంత ఛార్జ్ చేయాలి వర్సెస్ ఇంత నువ్వు ఛార్జ్ చేసావు. నువ్వు ఇంత తక్కువ ఛార్జ్ చేసావు కాబట్టి ఈ అమౌంట్ని ఇప్పుడు అసెసింగ్ ఆఫీసరు, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసరు నీ ప్రాఫిట్కి యాడ్ చేస్తాడు. అంటే ఏం చేస్తున్నామా, ఈ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ని కంపేర్ విత్ యాక్చువల్ బిల్డింగ్ అమౌంట్. సో ఇంత నువ్వు ప్రాఫిట్ తగ్గించావు కాబట్టి ఈ అమౌంట్ని ఇప్పుడు నీ ప్రాఫిట్కి యాడ్ చేస్తారు. ఇది కాస్ట్ ప్లస్ మెథడ్ యొక్క బేసిక్ అండర్స్టాండింగ్. ఇక్కడ మీకు బేసిక్ అండర్స్టాండింగ్ రావాలి. అసలు ఏంటి కాస్ట్ ప్లస్ అంటే, కాస్ట్ మ్యానిపులేట్ చేస్తున్నామా, గ్రాస్ ప్రాఫిట్ మ్యానిపులేట్ చేస్తున్నామా అనేది మీకు క్లారిటీ రావాలి. అర్థమైందా? రైట్, నాకు చెప్పండి. ఇప్పుడు మనకేంటి వచ్చేసిన క్వశ్చన్ అయిపోయింది. ఏంటి స్టెప్ నెంబర్ 1 మనకి we should compute arm's length price. Arm's length price equal to cost incurred for associate enterprise plus gross profit margin charged from unrelated customer. This is arm's length price. Then this arm's length price should be compared with యాక్చువల్ బిల్డింగ్ ప్రైస్. మీరు ఎంతైతే యాక్చువల్ సేల్స్ బుక్ చేశారో తక్కువ సేల్స్, దాంతో కంపేర్ చేసి ఎంతైతే మీరు ప్రాఫిట్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారో దట్ విల్ బి యాడెడ్ టు యువర్ ఇన్కమ్. బరాబర్. నెక్స్ట్ సార్, మరి ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ మనకి క్వశ్చన్లో ఇస్తాడా, మనమే కనుక్కోవాలి. అయిపోయిందా ఫస్ట్ స్టెప్? మనకి నేను రాశాను మా క్లియర్ కాన్సెప్ట్ నోట్స్లో, కావాలి రాసుకోండి మీరు కూడా. ఏంటి స్టెప్ నెంబర్ 1 మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఎలా వస్తుంది ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అంటే, మన అసోసియేట్కి మనం పెట్టిన ఖర్చు ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నాదా వాడిదా, ఆడిది. అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నీకు కావాలంటున్నాం అంతేనా? మరి ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నీకు ఎలా? ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకటి, క్వశ్చన్లో వాడే గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇచ్చేస్తాడు, సింపుల్గా దాన్ని తీసుకెళ్ళి వాడుకో. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్లో నీకు వాడు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వడు. ఎవరిది? కాంపిటేటర్ది మనకు కావాల్సింది, మంద కాదు. కొన్ని క్వశ్చన్స్లో మనకి గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వడు. ఏం చేయాలి మనం అప్పుడు? మనమే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కనుక్కోవాలి. ఎలా వస్తుంది మార్జిన్? ఇది మొత్తం నీకు ఇస్తాడు, కాస్ట్ ఇస్తాడు, కింద ప్రాఫిట్ నీకు ఇస్తాడు. సింప్లీ కంప్యూట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఆ క్వశ్చన్ తర్వాత చూద్దాము. ఓకేనా? రాసుకోండి ఫస్ట్. అది ఇదంతా రాసుకోండి. బేసిక్ అండర్స్టాండింగ్ తెలుగులో రాసుకోండి. మీరు తెలుగులో ఎప్పుడైతే నోట్స్ రాసుకుంటారో ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా మీరు థింక్ చేయగలుగుతారు. ఒక బొమ్మ వేసుకొని, ఒక డయాగ్రామ్ వేసుకొని అసలు ఏం జరిగింది ఇక్కడ. కనీసం మీకు 6 మార్కులకి 3 మార్కులను వస్తాయి. సడన్గా కొత్త క్వశ్చన్ వచ్చినా కూడా మీ బ్రెయిన్ థింకింగ్ అలవాటు పడుతుంది ఇప్పుడు ఇలా మీరు నేర్చుకుంటే. ఓకేనా? యూజ్ చేసుకోండి, రాసుకోండి. నెక్స్ట్ గ్రాండ్మా స్టెప్స్ టు సాల్వ్. రాద్దాం సీక్వెన్స్ రాపిస్తాను మీకు. నేను ఏంటమ్మా ఫస్ట్ నెంబరు స్టెప్ నెంబర్ 1 ఏంటి మనకి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఎలా వస్తుంది చెప్పండి? కాస్ట్ incurred for associate enterprise plus gross profit ratio ఎవరిది? ఆఫ్ అన్రిలేటెడ్ పార్టీ. ఇది నీకు ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఇక్కడేంటి? నౌ కంపేర్ this
arm's length price with actual billing amount. Difference should be added to income. అంతే మీరు చేస్తుంది. మీరు ఎంతైతే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గించి ప్రాఫిట్ షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారో ఆ ఇన్కమ్ మీకు యాడ్ చేస్తాం. రైట్, ఇది మనకి బేసిక్. ఓకే, మరి కాస్ట్ మీరు కనుక్కోవడానికి ఏమీ లేదు, అంతేనా? ఇప్పుడు ఈ మోడల్లో కాస్ట్ కనుక్కుంటారా మీరు? ఎంప్లాయీ శాలరీస్ మీరు గెస్ట్ చేస్తారా? మీ ఊర్లో బీటెక్ కూడా గెస్ట్ చేసినట్టు. సో ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఇవ్వండి. ఈ కాస్ట్ అనేది అది మనకి సంబంధం లేని విషయం. క్వశ్చన్లో వాడే ఇస్తాడు, ఎంత కాస్ట్ ఇంకర్ అయింది, ఎన్ని గంటలు పనిచేశారు, ఎంత శాలరీ ఒక్కోడికి, ఎన్ని రోజులు పనిచేశారు అంటే ఏంటి. కాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మనం చేయటానికి ఏమీ లేదు. సో కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మనకి ఇర్రిలవెంట్ ఫర్ బ్రెయిన్. దాంట్లో బ్రెయిన్ అవటానికి ఏం లేదు. మనకేం కావాలి? గ్రాస్ ప్రాఫిట్ రేషియో మనకు కావాలి. ఎవరిది గ్రాస్ ప్రాఫిట్ రేషియో? అసోసియేట్ ఎంటర్ప్రైజ్దా, మన కాంపిటేటర్దా? మన కాంపిటేటర్ది. అండ్ నెక్స్ట్ ఇంకా క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆఫ్ ఎవరిది? అన్రిలేటెడ్ పార్టీ. ఒక చార్ట్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా given in question. తెలుగు రాసుకోండి. క్వశ్చన్లో తెలుగు రాసుకున్నాము. డేటా ఇస్తారు, we should compute GP ratio on cost. ఇంపార్టెంట్. ఇక్కడ మీరు జీపీ రేషియోని 2 టైప్స్ కనుక్కోవచ్చు. ఏంటిది? గ్రాస్ ప్రాఫిట్ అండ్ సేల్స్ కనుక్కోవచ్చు, గ్రాస్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ కనుక్కోవచ్చు. బట్ మనకి ఏంటి యూస్ఫుల్ అయ్యేది ఇక్కడ? గ్రాస్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ కావాలి మనకి. కాస్ట్ బికాస్ మనకి ఇచ్చేది కాస్టే కదా. ఇక్కడ రాసుకోండి ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఏం చెప్పండి జీపీ రేషియో అంటే? జీపీ రేషియో ఫార్ములా రాసుకున్నాము. ఆన్ కాస్ట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ఇంటూ 100. మీకు క్వశ్చన్లో వాడు కాస్ట్ ఇస్తాడు, ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇస్తాడు, అమౌంట్. సో సింపుల్గా ప్రాఫిట్ బై కాస్ట్ వేయండి. ఎందుకని? మనకి కావాల్సిన గ్రాస్ ప్రాఫిట్ రేషియో దేని మీద కావాలి? నీకు కాస్ట్ మీద కావాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఒక క్వశ్చన్ కూడా ఉంది, మేము చేపిస్తాం మీకు. అయిపోయిందా? సో మనకి గ్రాస్ ప్రాఫిట్ రేషియో క్వశ్చన్లో ఇచ్చారనుకో డైరెక్ట్గా మనకి ప్రాబ్లం లేదు, దాన్ని సింపుల్ వాడుకుంటాం. మరి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఇవ్వకపోతే మీకు క్వశ్చన్లో డేటా ఇస్తాడు. అంటే ఏంటి? ఇంత కాస్ట్ అయింది, ఇంత బిల్డింగ్ అమౌంట్ చేశారు, ఇంత ప్రాఫిట్ సంపాదించారని. సో సింప్లీ కంప్యూట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసుకోండి ఇక్కడ. సో క్వశ్చన్లో మీకు ఇచ్చే గ్రాస్ ప్రాఫిట్ రేషియో మీకు 2 టైప్స్ ఇవ్వచ్చు. జీపీ రేషియో అండ్ ఆన్ కాస్ట్ అని ఇస్తారు స్పెసిఫిక్. జీపీ రేషియో ఆన్ కాస్ట్ అని వాడు క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ జస్ట్ జీపీ రేషియో అంటారు. మీకు డిఫరెన్స్ అర్థం కావాలంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ క్వశ్చన్ చేస్తాం ఒకటి. ఆ క్వశ్చన్లో మీకు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 40% గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ అన్నాడు. ఏం చేస్తారు? సింపుల్గా ఇక్కడ కాస్ట్ 1 lakh ఉంది, ప్లస్ జీపీ రేషియో ఆన్ కాస్టే కాబట్టి పైన కాస్టే, ఇది కాస్టే కాబట్టి దీంట్లో 40% యాడ్ చేస్తాము, అయిపోయింది. అలా కాకుండా కొన్నిసార్లు మీకు
జస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో 60% అంటాడు అంతే. గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటాడు అంతే. ఇంకా పక్కన ఏం చెప్పడు ఆన్ కాస్ట్ ఆన్ సేల్స్ అని మీకు ఏం చెప్పడు. బట్ మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు ఏంటది గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే జనరల్గా ఆన్ సేల్సే ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. అంతేనే కదా చెప్పండి. మీరు సిఏ ఫౌండేషన్లో సిఏ ఇంటర్లో చదువుకున్నంత ఏంటి జీపీ రేషియో సేల్స్ అంటే ఏమీ చెప్పకపోతే జీపీ రేషియో ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ఆన్ సేల్స్. బట్ ఇక్కడ మనకేం కావాలి కాస్ట్ కావాలి. బికాస్ మనకున్న డేటా కాస్ట్ డేటా. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎగ్జామ్లో తెలియక మీరు వాడు జీపీ రేషియో ఇచ్చాడంతే మీరు ఆవేశపడేది కాస్ట్ మీద వేసారనుకోండి క్వశ్చన్ మొత్తం తప్పిపోతుంది. చిన్న డిఫరెన్స్ అంతే. క్వశ్చన్లో జీపీ రేషియో కాస్ట్ ఇచ్చాడు 40%, కాస్ట్ ఇచ్చాడు జీపీ రేషియో కాస్ట్ ఇచ్చాడు కాబట్టి 1 lakh into 40 వేసుకుని అయిపోయింది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్. బట్ క్వశ్చన్లో మీరు జస్ట్ జీపీ రేషియో 40 అని ఇచ్చాడు, పక్కన ఆన్ కాస్ట్ ఇవ్వలేదు. అప్పుడు కూడా మీరు వచ్చేసి 1 lakh plus 40 వేసారు, మొత్తం కొట్టేస్తాడు. మీరు ఇంటికి వచ్చి 6 మార్క్స్ వేసుకుంటారు. మీకు ఎన్నో వస్తాయి 0. బికాస్ మీకు ఇచ్చిన గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కాస్ట్ మీద కాదు, అది సేల్స్ మీద. అర్థమవుతుందా? సో సేల్స్ మీద ఇచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఆ పర్సంటేజ్ ఇక్కడ అప్లై చేయకూడదు. దాన్ని ముందు కాస్ట్ మీదకి కన్వర్ట్ చేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయాలి. దీనికి ఒక ఎగ్జామ్ క్వశ్చన్ కూడా ఉంది, నేను మీతో చేయిస్తాను. అందుకే సిఏ ఫైనల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ని ప్రతి లైన్ చదవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మే 2024లో ఫినాన్షియల్ రిపోర్టింగ్ క్వశ్చన్ నెంబర్ 2. ఫినాన్షియల్ రిపోర్టింగ్లో సెకండ్ క్వశ్చన్ 10 మార్క్స్ ఎంబెడెడ్ డెరివేటివ్స్ క్వశ్చన్ ఇచ్చాడు. అవునా? ఐసీఎస్ స్టడీ మ్యాట్లో డెరివేటివ్స్ సేమ్ క్వశ్చన్ ఉంది. బట్ ఐసీఎస్ స్టడీ మ్యాట్లో వాడు ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ పర్చేజ్ అడిగాడు. బట్ ఎగ్జామ్లో వాడు సేమ్ క్వశ్చన్ కాపీ చేసి కింద రిక్వైర్మెంట్లో సెల్లర్ పాయింట్ రాయమన్నాడు. 100కి 70 మంది 80 మంది క్వశ్చన్ చదవలే. ఇంకా క్వశ్చన్ చూశారు, సేమ్ క్వశ్చన్ అని చెప్పేసి పర్చేజ్ బుక్స్లో రాశారు. 10 మార్క్స్ గోన్. మా స్టూడెంట్స్ మొత్తం అంతే చేశారు. మనం మే 24లో మేము ఎగ్జామ్స్ రాసినప్పుడు 10 మార్క్స్ కొనియమ్మా. ఆలోచించండి, 10 మార్క్స్ అంటే ఎంత వాల్యుబుల్. ఆ అటెంప్ట్లో చాలామంది 50+ వచ్చాయి. ఈ 10 వచ్చి ఉంటే ఎగ్జామ్షన్. అర్థమవుతుందా? సిఏ ఎగ్జామ్స్లో క్వశ్చన్ చదవటం ఒక ఆర్ట్. క్వశ్చన్ ఎలా చదవాలి? మీరు ప్రతి క్వశ్చను పెన్సిల్ పెట్టి అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ఇదే ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ మీకు వచ్చిందనుకోండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ ఇవ్వలేదు, మీరు ఆవేశపడి కాస్ట్ వేసేసారు, 0 మార్క్స్. అర్థమవుతుందని చెప్పే డిఫరెన్స్ మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన గ్రాస్ ప్రాఫిట్ అనేది ఆన్ కాస్ట్ ఇచ్చాడా, జస్ట్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అన్నాడా? ఆన్ కాస్ట్ ఇస్తే యూ కెన్ టేక్ డైరెక్ట్లీ ఆన్ కాస్ట్. ఏమీ చెప్పకపోతే గ్రాస్ ప్రాఫిట్ జనరల్గా మనం సేల్స్ మీద ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి అది ఆన్ సేల్స్ అవుతుంది. అండ్ అక్కడ దెన్ ఇది ఆన్ సేల్స్, నాట్ ఆన్ కాస్ట్. సో ఈ రేషియో మనం యూస్ చేయకూడదు. కింద దీన్ని కాస్ట్ మీద పర్సంటేజ్గా కన్వర్ట్ చేయాలి. దెన్ యూస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ వేసుకుని ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ చేయిస్తాను వాళ్ళు, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే. సో జస్ట్ జీపీ అంటే అది సేల్స్ మీద కాబట్టి దాన్ని మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు.
దాన్ని మనం కన్వర్ట్ చేసి సేల్స్ నుంచి కాస్ట్ మీదకి పర్సంటేజ్ కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రమే మనం యూజ్ చేయగలను. కాబట్టి చూడండి ఒకసారి క్వశ్చన్ చేద్దాం. చాలా సింపుల్ అమ్మ క్వశ్చన్స్ ఇవి, బట్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ లేకుండా మాత్రం క్వశ్చన్స్ రావు, చెప్తున్నాను ఇప్పుడే. ఇది కాస్ట్ ప్లస్ మెథడ్లో మీకు క్వశ్చన్ వస్తే స్టెప్ నెంబర్ 1 ఏఎల్పి కనుక్కోవాలి. ఏఎల్పి ఇస్ నథింగ్ బట్ కాస్ట్ ఇంకర్డ్ ప్లస్ జీపీ రేషియో ఆఫ్ కాంపిటీటర్. ఏఎల్పి కంపేర్ విత్ యాక్చువల్ బిల్లింగ్ అమౌంట్. తక్కువ ఛార్జ్ చేసాం కాబట్టి ప్రాఫిట్ పెంచుకోండి. ఇప్పుడు నాకేం కావాలి, గ్రాస్ ప్రాఫిట్ రేషియో. మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. జీపీ రేషియో క్వశ్చన్లో ఇస్తాడు, జీపీ రేషియో ఇవ్వకుండా మనకి డేటా ఇస్తాడు, కాస్ట్ ఇంత బిల్డింగ్ ఇంత అని. సో జీపీ రేషియో కాస్ట్ కనుక్కోండి మీరు. ఎలాగా, ప్రాఫిట్ బై కాస్ట్. నెక్స్ట్ ఇటు పక్క ఏంటి, మీకు ఇచ్చిన జీపీ రేషియో అది ఆన్ సేల్స్ ఆన్ కాస్ట్, క్లియర్గా మీకు చెప్పాడు ఆన్ కాస్ట్ అని. సో యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ, నో నీడ్ టు మోడిఫై. అదే జస్ట్ జీపీ రేషియో అంటే జీపీ రేషియో జనరల్గా సేల్స్ మీద చెప్తాం కాబట్టి అది ఆన్ సేల్స్ అవుతుంది. ఆ రేషియో మనం డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, దాన్ని ముందు కన్వర్ట్ చేసి దాన్ని వాడాలి. ఓకేనా? రైట్, క్వశ్చన్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ ఎప్పుడు May 25. క్వశ్చన్ నెంబర్ 9, సారీ క్వశ్చన్ నెంబర్ 8 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. May 2022, January 2021, November 2006, April 24, October 23. ఎన్నిసార్లు ఎగ్జామ్ చూడండి ఆ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8 చేద్దామా? ఎలాగా, మన స్టైల్లో నేను బోర్డు రబ్ చేస్తాను, అలా మీరు క్వశ్చన్ నెంబర్ 8 చదవండి. ఈ క్వశ్చన్ May 2022 అండ్ January 2021 ఎగ్జామ్ క్వశ్చన్. ఎవరన్నా యూట్యూబ్లో క్లాసెస్ చూస్తుంటే క్వశ్చన్స్ కావాలంటే, ఇదిగోండి పీడిఎఫ్ కావాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. 9386969798. ఓకేనా? అలా చదవండి మన స్టూడెంట్స్, క్వశ్చన్స్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 8 చదవండి ఒకసారి. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ 6 మార్క్స్, 6 out of 6 తెచ్చుకోవచ్చు కొంచెం కాన్సెప్ట్ నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్తే. చూద్దాం క్వశ్చన్. డయాగ్రామ్ వేసుకుందాం. Alpha Limited, Australia holds 30% equity shares in Beta Limited, India. Okay, right. మన దగ్గర ఇండియాలో బీటా లిమిటెడ్ ఉందంట, ఆస్ట్రేలియాలో ఆల్ఫా లిమిటెడ్ ఉందంట. ఆల్ఫా లిమిటెడ్ బీటా లిమిటెడ్లో 30% హోల్డింగ్ అంట. ఫస్ట్ చెప్పండి నాకు, ఏం రాస్తారు ఎగ్జామ్లో? యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్, 2 entities will be called as associate enterprises if one enterprise hold not less than 26% of shares in other enterprise. In our question, Alpha Limited holds 30% shares in Beta Limited. Hence, they both will be treated as associate enterprises for the purpose of transfer pricing chapter. And we should apply transfer pricing provisions. ఇది ఇంట్రొడక్షన్. దీనికి ఎగ్జామ్లో మార్క్ ఉంటుంది. వాడు అడుగుతాడు, అడిగినా అడగకపోయినా మీరు ఈ ఇంట్రో రాయాలి. ఓకే, నెక్స్ట్ వన్. బీటా లిమిటెడ్ డెవలప్స్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్సో ప్రొవైడ్ రిలేటెడ్ సపోర్ట్ సర్వీసెస్. Beta Limited during the year build and data selling price build Alpha Limited Australia 150 man hours at the rate of 2500 per man hour. అంటే మీ వాళ్ళు అడిగి బిల్ వేసారు అంతే సార్. మా బిల్ వాడికి ఎన్ని గంటలు చూడండి, 150 man hours ఇంటూ గంటకి 2500. ఇంకా చూడండి మరి 3,75,000 మీరు వాడికి బిల్ వేసారంట. అంటే ఏంటి,
ఇంకా సింప్లిఫై కోసం మీకోసం మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బై సేల్స్గా ఎంత రాశారు 3,75,000 రాశారంట. అంతే. తర్వాత చూడండి, కాస్ట్ ఇంకర్డ్ ఫర్ దిస్ వర్క్ ఈజ్ 3,50,000 అంట. అంటే ఈ వర్క్ చేయడానికి మీకు ఎంత కాస్ట్ మీకు 3 lakhs. ఇప్పుడు చెప్పండి అమ్మా, బిల్డింగ్ ఎలా వేసినారు మీరు? కాస్ట్ 3,50,000 ప్లస్ మార్కప్ వేసి ఇదిగోండి సెల్లింగ్ ప్రైస్ మీరు 3,75,000 రాశారు. అంటే ఎంత వేసారు మీరు మార్కప్? 25,000 ప్రాఫిట్ మీరు ఛార్జ్ చేశారు. ఇంతకీ బిల్లింగ్ వేసింది మీరు, ఇదేగా ఇన్వాయిస్ మీరు వాడికి ఇచ్చింది, అదే బిల్లు. మీకు అయిన కాస్ట్ ఎంత? 3,50,000. ఎంత ప్రాఫిట్ వేసారు మీరు? 25,000 ప్రాఫిట్ వేసుకొని 3,75,000 రూపీస్ బిల్ వేసి ఇది నా సేల్స్ అని చూపించారు మీరు. ఎంతైనా ఇదిగోండి, ఇది జరిగింది. ఇక్కడ క్లియర్. నెక్స్ట్ చూద్దాం ఏం జరిగింది. తర్వాత చూద్దాము. హౌఎవర్ బీటా లిమిటెడ్ బిల్డ్ గామా లిమిటెడ్ ఇండియా at the rate of 3,500 per man hour for similar level of manpower and earned gross profit of 40% on its cost. ఇక్కడ మనకి వేరే ఒక కంపెనీ ఉందంట ఇండియాలో. ఈ కంపెనీకి మీరు ఏం బిల్ వేసారంట? ఇదిగోండి, ఆ కంపెనీకి వేసిన బిల్ ఏంటంటే మా కాస్ట్ మనకి చెప్పలేదు, మనకి కాస్ట్ పర్ అవర్ చెప్పాడు కానీ మనకు మ్యాన్ అవర్స్ చెప్పలేదు. వాట్ ఎవర్ కాస్ట్ ప్లస్ ఏం చేసామంటే మనం ప్లస్ మా 40% గ్రాస్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ చేసుకొని వాడికి నువ్వు 140 రూపీస్ బిల్డింగ్ వేసామంట. అంతేనా చేసినావు? కాస్ట్ అయింది 40% మార్కప్ ఆన్ కాస్ట్. ఏం చెప్పాడు చూడండి క్లియర్గా అక్కడ, 40% ఆన్ ఇట్స్ కాస్ట్ అంటే ఏంటి? క్లియర్గా వాడు ఆన్ కాస్ట్ అని చెప్పాడు కాబట్టి ఇది చేశాడు. మరి ఇక్కడ ఎంత మా ప్రాఫిట్ చెక్ చేయండి నువ్వు సరదాగా. ఎంత వేసాను? 25,000 వేసావు కాస్ట్ మీద. అంటే ఏంటి? 25,000 డివైడెడ్ బై 3,50,000 ఇంటూ 100. 7% వేసావు మార్కప్ నువ్వు ఇక్కడ. అదవుతుందా? మీరు డిఫరెన్స్ చూడండి, ఆన్సర్ తర్వాత చేద్దాం. ఇక్కడ కాస్ట్ ప్లస్ 40% మార్కప్ వేసాం. ఎప్పుడు? మార్కెట్లో. ఇది ఎంత వేసావు? 3,50,000 కాస్ట్ అయింది. 3,75,000 బిల్డింగ్ వేసావండి. ఎంత? 25 3,50,000 వేసుకు ఎంత వేసావు? 7% వేసావు. ఏం చేసావు మరి నువ్వు? 40% మార్కప్ వేయాల్సి అంటే నువ్వు జస్ట్ 7% వేసి నీ ప్రాఫిట్ మొత్తం తగ్గించేసావు. తప్పు కదా మరి. సో కాబట్టి ఈ గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇది రాంగ్. ఇక్కడ తీసుకోవాలి నువ్వు 40% తీసుకొని వీ షుడ్ ఫైండ్ అవుట్ ఏఎల్పి. అర్థమైందా? నెక్స్ట్ కొన్ని పాయింట్లు వస్తాయమ్మా, అది తర్వాత చూద్దాం. ముందు మీరు బేసిక్స్ బిల్డ్ చేసుకోండి. అర్థమైందా? ఏం చేసాం ఇక్కడ మనం? ఇది మనం చేసాం ఇక్కడ. సో వేరే వాళ్ళకి బిల్డింగ్ వేస్తే నువ్వు 40% మార్కప్ తీసుకుంటున్నావు. మరి మీ చుట్టాలకు నువ్వు బిల్డింగ్ వేస్తే జస్ట్ 25,000 ప్రాఫిట్ యాడ్ చేసావు. తప్పు కదా మరి. సో ఇది నేను చెప్తున్నాను దాటి నుంచి. ఇక్కడ మ్యానిపులేషన్ చేస్తాను. సో 40% తీసుకోవాలి ఇక్కడ నువ్వు, బట్ నువ్వు జస్ట్ 7% వేసావు. తప్పు కదా మరి. కనుక్కుందాం, స్టార్ట్ చేయండి. ఏంటి మన ఫస్ట్ స్టెప్? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. అండ్ మనం స్టార్ట్ చేయండి ఇక్కడ. ఏం కావాలి మనకి? కాస్ట్ ఇంకర్డ్ టు అసోసియేట్ అండ్ ఇచ్చడం ఎంత కాస్ట్? 3,50,000 ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్. ఎంత ఇచ్చాడు? 40% అని మనం తీసుకోవాల్సింది. అంతేనా? 40% కాంపిటేటర్కి 40% కాబట్టి అండ్ అది ఆన్ కాస్టే కాబట్టి మనం డైరెక్ట్గా 40% యాడ్ చేయాలి. బట్ ఒక్కసారి అవి చూద్దాం. ఏం చూద్దాం? ఈ అన్రిలేటెడ్ పార్టీకి అండ్ మన అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? మరి ఇప్పుడు నువ్వు వాడికి 40% మార్కప్ యాడ్ చేసావంటే నాకు కూడా 40% యాడ్ చేయాలంటే మేమిద్దరం సేమ్గా ఉండాలిగా. నా అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ప్లస్ అన్రిలేటెడ్ పార్టీ
రెండు సేమ్గా ఉన్నాయి అనుకో ఆల్ లెవెల్స్లో, అంటే రెండు సేమ్ లెవెల్ ఇంకమ్మా, సేమ్ ఆర్డర్ లెవెల్, సేమ్ సపోర్ట్ అనుకోండి, నువ్వు 40 తీసుకో. ఒకవేళ ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా అసోసియేట్ ఎంటర్ప్రైజ్ నాకు ఇది వదిలేసేయండి, ఈ కంపెనీ వదిలేసేయండి. ఇప్పుడు ఎవడో నీ షాప్కి వచ్చాడు, ఓకేనా, ఎవరో నీ షాప్కి వచ్చి నీ షాప్కి 2 కస్టమర్లు వచ్చారు. ఒక కస్టమర్ ఏమో ₹1,00,000 షాపింగ్ చేశాడు, ఒక కస్టమర్ ఏమో జస్ట్ 10,000 షాపింగ్ చేశాడు. ఒక కస్టమర్ ఏమో ₹1,00,000 షాపింగ్ చేశాడు, ఒక కస్టమర్ ఏమో జస్ట్ 10,000 షాపింగ్ చేశాడు. ఈ కస్టమర్కి నువ్వు వేసిన ప్రాఫిట్ మార్జిన్, ఈ కస్టమర్కి వేసిన ప్రాఫిట్ మార్జిన్ సేమ్ ఉంటాయి, డిఫరెన్స్ ఉంటాయా? ₹1,00,000 కొన్నోడికి నువ్వు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తావు, ఎందుకని బల్క్ ఆర్డర్స్ కాబట్టి. అంటే ఏంటి, ఎక్కువ కొన్నవాడి దగ్గర నువ్వు ప్రాఫిట్ మార్జిన్ తక్కువ తీసుకుంటావు, అది వీడి దగ్గర ఎక్కువ తీసుకుంటాం. అర్థమవుతుందా? అలాగే అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి మనకి, ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నువ్వు ఇక్కడ కూడా తీసుకోవాలంటే ఈ రెండు కంపెనీస్ సేమ్ లెవెల్ ఉండాలి. ఈ రెండు కంపెనీస్ ఎప్పుడైతే సేమ్ లెవెల్లో ఉంటాయో 40% వర్కౌట్ అవుతుంది. బట్ ఈ రెండు కంపెనీస్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే, ఈ రెండు కంపెనీస్ ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే, ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మనం అడ్జస్ట్ చేయాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ పేజ్లో ఇస్తాడు. మనం సింపుల్గా ఈ 40% గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ వాడుకోవచ్చు, బట్ రెండు కంపెనీస్ సేమ్ లెవెల్లో లేవు కాబట్టి వీ షుడ్ ఫైండ్ అవుట్ అడ్జస్టెడ్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. అర్థం ఎందుకు అనుకుంటున్నాం, కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ రాయడమా, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ జీపీ రేషియో. రాయండి ఫస్ట్, జీపీ రేషియో గివెన్ ఎంత 40%. ఇప్పుడు చాలు, నెక్స్ట్ పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడండి. రెండు కంపెనీస్కి ఏం డిఫరెన్స్ చూద్దాం, సింపుల్ అమౌంట్ చూడండి. The transactions of beta with alpha and gamma are comparable subject to following difference. ఈ కింద చెప్పిన డిఫరెన్సెస్ తప్ప మిగతా అన్ని సేమ్ అంట. అంటే ఏంటి, ఈ డిఫరెన్సెస్కి మాత్రమే మీరు జీపీ రేషియో అడ్జస్ట్ చేయాలి. చూద్దాం జాగ్రత్త. ఫస్ట్ వన్ బట్టి కొట్టి మాకండి, లాజిక్ నేర్చుకోండి. While beta limited also derives technological support from alpha limited, there is no such support from gamma limited. The value of technical support received from alpha limited is 15% of normal gross profits. ఏమంటారు, బీటా లిమిటెడ్కి ఆల్ఫా లిమిటెడ్ ఏదో ఒక టెక్నికల్ సపోర్ట్ ఇస్తుందంట, టెక్నికల్ సపోర్ట్. వీడు ఆ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వట్లేదు. మరి చెప్పండి, వాడు నీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంటే మరి వాడి దగ్గర గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ నువ్వు ఎక్కువ తీసుకుంటావా తక్కువ తీసుకుంటావా వెన్ కంపేర్ టు అదర్ పర్సన్? నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్, 2 కస్టమర్లు వచ్చారు. ఒక కస్టమరు నీకేదో ఒక హెల్ప్ చేశాడు, మాతో సింపుల్ అమ్మ, మీరు బట్టి వేస్తారని చెప్తాను క్లియర్గా చూడండి. వీడెవడు, వీడు ఆల్ఫా లిమిటెడ్, వీడు ఎవడు అన్రిలేటెడ్ పార్టీ. మన బట్టల షాప్, మన బట్టల షాప్కి ఒక కస్టమర్ వచ్చాడు. ఆ కస్టమర్ నీకేదో హెల్ప్ చేశాడు. మరి ఆ కస్టమర్ నీకు ఏదైనా హెల్ప్ చేసినప్పుడు పక్కవాడి దగ్గర నువ్వు 40% జీపీ తీసుకుంటున్నావు, వీడి దగ్గర కూడా 40% తీసుకుంటావా? వాడు నీకు చేసిన హెల్ప్కి గాను ఎంతో కొంత తగ్గిస్తావు ప్రాఫిట్. అర్థమవుతుంది నీకు? సో వీడి దగ్గర నువ్వు 40% తీసుకుంటున్నావు ప్రాఫిట్ మార్జిన్, బట్ వీడు నీకు ఏదో ఒక సపోర్ట్ చేశాడు, టెక్నికల్ సపోర్ట్. మరి నీకు హెల్ప్ చేశాడు కదా వాడు నీకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినందుకు నువ్వు వాడికి ఎంతో కొంత గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిస్తావు కదా. అంతే కదమ్మా. నీ దగ్గర షాప్కి వచ్చిన కస్టమరు నీకు వాడేదో హెల్ప్ చేశాడు, మరి నీకు వాడేదో హెల్ప్ చేసినందుకు వాడి దగ్గర నువ్వు ప్రాఫిట్ మార్జిన్ తక్కువ తీసుకుంటావు కదా. అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ 40%లో ఈ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినందుకు ఎంతైతే వాల్యూ ఉందో అది నేను లెస్ చేస్తాను. బికాస్ నా అసోసియేట్ నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి నేను వాడి దగ్గర తక్కువ ప్రాఫిట్ తీసుకుంటాను. ఎంతంటే దాని వాల్యూ, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడు చూడండి,
15% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఎంత గ్రాస్ ప్రాఫిట్? 40%. ప్లస్ లెస్ వాల్యూ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ 40 ఇంటూ ఎంత 15%, 6% లెస్ చేయాలి. అంటే ఏంటి, నేను 34% తీసుకుంటా ప్రాఫిట్. వాడు హెల్ప్ చేశారు కాబట్టి ఫ్రెండ్. తర్వాత చూడండి, ఆల్ఫా లిమిటెడ్ గివ్ బిజినెస్ ఇన్ బల్క్ ఆర్డర్స్. బీటా లిమిటెడ్ ఆఫర్ టు ఆల్ఫా లిమిటెడ్ ఏ క్వాంటమ్ డిస్కౌంట్ విచ్ మే బి వాల్యూడ్ ఎట్ 10% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ₹1,00,000 కస్టమరు, 10,000 కస్టమరు. ఎవరు డిస్కౌంట్ ఇస్తావు? నువ్వు 1 lakh కొన్నోడికి డిస్కౌంట్ ఇస్తావు కదా. సేమ్ వీడు నీకు బల్క్ ఆర్డర్స్ ఇస్తాడంట, వీడేమో సింగిల్ ఆర్డర్. మరి ఏం చేయాలి? వీడి డిస్కౌంట్ ఇవ్వాలిగా. మరి డిస్కౌంట్ అంటే ఏంటి? ప్రాఫిట్ మార్జిన్ తగ్గించుకోవడమేగా. గివింగ్ డిస్కౌంట్ మీన్స్ రిడక్షన్ ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్. ఎంత వాల్యూ? 10% ఆఫ్ ప్రాఫిట్. లెస్ డిస్కౌంట్ ఫర్ బల్క్ వాల్యూమ్ 40 ఇంటూ 10. ఓకే, 4% తగ్గించాలి. నెక్స్ట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ రెండరింగ్ సర్వీసెస్ టు ఆల్ఫా లిమిటెడ్, మనోడికి బీటా లిమిటెడ్ నెయిదర్ రన్స్ ఎనీ రిస్క్ నార్ ఇంకర్స్ ఎనీ, assume all the risks and costs associated with the marketing function which may be estimated at 20% of normal gross profits. వీడికి నువ్వు గూడ్స్ అమ్మితే వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. వీడికి నేను గూడ్స్ అమ్మితే వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. అదే వీడికి గూడ్స్ అమ్మితే ఐఎమ్ టేకింగ్ రిస్క్. ఎగ్జాంపుల్ మా స్టూడెంట్ లాగా చెప్తాను చూడండి. నా దగ్గరికి 2 స్టూడెంట్స్ వచ్చారు. ఒక స్టూడెంట్ని అడ్మిషన్ తీసుకున్నప్పుడు నేను గ్యారంటీ ఇచ్చినట్టు, అరే నువ్వు CA ఫైనల్ పాస్ అవుతావురా, నీకు నేను దగ్గరుండి హెల్ప్ చేస్తానని చెప్పాను. ఇంకోటి వచ్చాడు, అరే నేను నీకు జస్ట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను అంతే, నేను నీకు ఎగ్జామ్స్ పెట్టను, నువ్వు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా రిస్క్ నాకు కదని చెప్పాను. అర్థమవుతుందా? సో ఎవరి దగ్గర అయితే నేను రిస్క్ తీసుకుంటున్నాను వాళ్ళ దగ్గర నేను ఎక్కువ ఫీజు తీసుకుంటాను. మరి ఎవరి దగ్గర అయితే స్టూడెంట్స్కి నేను రిస్క్ తీసుకుంటున్నానో వాళ్ళ దగ్గర నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటాను కదా. ఎవరి దగ్గర అయితే నేను రిస్క్ తీసుకోనో వాళ్ళ దగ్గర ఏం చేస్తాను, నేను తక్కువ ఫీజు తీసుకుంటాను. ఇప్పుడు ఏం చెప్తాను క్వశ్చన్లో, బీటా లిమిటెడ్ ఆల్ఫా లిమిటెడ్కి సేల్ చేసినప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోదంట. అదవుతుందా? బీటా లిమిటెడ్ ఆల్ఫాకి సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎటువంటి రిస్క్ తీసుకోదంట, జస్ట్ క్లాస్ చెప్పి పంపించేస్తాం అంతే. అదే వీడికి అమ్మేటప్పుడు రిస్క్ అంతా నేనే తీసుకుంటానంట. మరి చెప్పండి, వాడికేమో 40% మార్జిన్ తీసుకుంటున్నప్పుడు రిస్క్ అంతా నేనే భరిస్తున్నాను. మరి ఆల్ఫా లిమిటెడ్కి నేను రిస్క్ భరించట్లేదు కాబట్టి 40% మార్జిన్లో ఎంతో కొంత రిస్క్ తగ్గించాలి. మరి అదవుతుందా? అన్రిలేటెడ్ పార్టీకి అమ్మినప్పుడు రిస్క్ నేను తీసుకుంటున్నాను. రిస్క్ తీసుకుంటే 40% ప్రాఫిట్ మార్జిన్. మరి ఆల్ఫా లిమిటెడ్కి నేను రిస్క్ తీసుకోవట్లేదు కదా. మరి నేను రిస్క్ తీసుకున్నప్పుడు 40% తీసుకోకూడదు. మరి ఈ రిస్క్కి ఎంతైతే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందో అది నేను లెస్ చేయాలి కదా. అర్థమవుతుందా? ఎంత చూడండి, 20% ఆఫ్ లెస్ మరి రిస్క్ ఎంత 40 ఇంటూ 8%. అంతేనా? లాస్ట్ ఇంకా అన్నీ లెస్సే కాబట్టి అది కూడా లెస్ చేద్దామంటారా? అలా చేయకూడదు, వినాలి. తర్వాత చూడండి, బీటా లిమిటెడ్ ఆఫర్డ్ 1 month క్రెడిట్ టు ఆల్ఫా లిమిటెడ్. క్రెడిట్ పీరియడ్, ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ సచ్ క్రెడిట్ పీరియడ్ ఈస్ 5% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్. నో క్రెడిట్ టు గామా లిమిటెడ్. ఇది గామానా? వీడికి నువ్వు 1 month అప్పిస్తున్నావు. వీడికి నువ్వు అప్పివ్వట్ల, క్యాష్ ఇల్సి. ఇదేమో క్యాష్ ఆన్ డెలివరీ, ఇదేమో 1 month క్రెడిట్ పీరియడ్. చెప్పు మరి, నువ్వు ఆల్ఫా లిమిటెడ్కి 1 month ఎక్స్ట్రా టైం ఇస్తున్నందుకు ఏం చేస్తావు? ఆ 1 month ఎక్స్ట్రా టైంకి ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసుకుంటావు కానీ ఇంట్రెస్ట్ రూపంలో. నువ్వు 1 month వాడికి ఎక్స్ట్రా టైం ఇస్తున్నావంటే 1 month నీ డబ్బులు వాడి దగ్గర బ్లాక్ అయిపోతుంది. మరి 1 month నీ డబ్బులు వాడి దగ్గర బ్లాక్ అయిపోతే ఏం చేస్తావు? 1 monthకి నేను ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసుకుంటాను. ఎంత దాని వాల్యూ?
5% ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఏం చేద్దాం, నేను యాడ్ ఇస్తాను, అన్ని లెస్ చేద్దామా, యాడ్. బికాస్ వాడికి నేను డెట్ పీరియడ్ ఇస్తున్నాను కాబట్టి నా డబ్బులు బ్లాక్ అయిపోతున్నాయి. కాబట్టి నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాను. యాడ్ క్రెడిట్ పీరియడ్ ఎంతమ్మా, 40 into 5%. ఇంకొన్ని అడ్జస్ట్మెంట్ ఎంత, 40 -6 -8 -4 +2 24% అమ్మా. రైట్. సో అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 24% గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తీసుకోవాలి. ఎంత కనుక్కోండి, 3,50,000 into 24%, 84,000. ఎంత యాడ్ చేయాలి కలిపి, 4,34,000. అంత ఆర్మ్స్ లెంత్ ప్రైస్ రావాలి. వర్సెస్ ఎంత యాక్చువల్ బిల్లింగ్ మీరు ఎంత వేసారు, ఇదిగోండి 3,70,000 వేసారు మీరు. ఎంత మా అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్ ఎంత తక్కువ చూపించారు మీరు, 4,34,000 బిల్లింగ్ చేయాలి మీరు, బట్ మీరు 3,75,000 వేసారు. సో 59,000 రూపీస్ మీ ప్రాఫిట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేస్తా. ఇదిగోండి ఇక్కడ మీరు 3,75,000 రాశారు, ఇక్కడ మీరు ఎంత 4,34,000 రాయాలి నిజంగా అయితే. ఈ క్వశ్చన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కానీ మీరు కరెక్ట్ చేశారంటే లాజిక్తో పాటు మిగతా క్వశ్చన్స్ మీరు ఈజీగా చేసేస్తారు. ఇది మంచి ల్యాండ్ మార్క్ క్వశ్చన్. ఇది ఆ 40%లో అవి ఎందుకు లెస్ చేస్తున్నాం కనుక్కోవాలి, ఎందుకు యాడ్ చేస్తున్నామో తెలియాలి మీకు, అసలు పైన కాస్ట్ ఏంటి కాన్సెప్చువల్గా చదువుకోండి. దెన్ ఇట్ బికమ్ వెరీ వెరీ ఈజీ. ఓకేనా, రైట్. ఇక్కడ ఉపాయం చెప్తాను చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ అయిపోయింది, గేమ్ లేదు. నెక్స్ట్ టైం ఎగ్జామ్లో మీకు ఇదే క్వశ్చన్లో మీకు ఏమేమి మార్పులు చేయొచ్చు అని చూద్దాం. క్వశ్చన్ చేద్దాం, మన దగ్గర ఫుల్ పేజ్ క్వశ్చన్ ఉంది, బట్ క్వశ్చన్ చేసే ముందు ఒకసారి చూద్దాం ఏమేమి మార్చవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం మార్చవచ్చు చెప్పండి. ఈ గ్రాస్ ప్రాఫిట్ మీకు ఇచ్చిన 40 అనేది ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ 40 మీకు ఆన్ సేల్స్ ఇవ్వచ్చు. ఎప్పుడైతే ఆన్ సేల్స్ ఇస్తాడో ఈ 24% కూడా ఏమొస్తుంది మీకు, ఆన్ సేల్స్ వస్తాయి. ఇక్కడ ఉందా మీ కాస్ట్, ఇది 3,50,000 కాస్ట్, ఈ 24 ఏమొస్తుంది మీకు అప్పుడు 24 ఆన్ సేల్స్ వస్తుంది. అప్పుడు అదవుతుందా క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం, బట్ మీకు క్వశ్చన్లో ఇచ్చిన గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆన్ సేల్స్ అయితే ఇక్కడ మీరు ఇలాగా డైరెక్ట్గా 24% అప్లై చేయలేరు. బికాస్ ఇదేమో కాస్ట్, ఇదేమో సేల్స్, ఇది ఒకటి చేంజ్ చేయాలా. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు అంటే ఇదిగోండి వీటిలో ఏం కన్ఫ్యూజ్ చేయొచ్చు మీకు, ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెక్నికల్ సపోర్ట్, వాల్యూ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ ఈస్ ఏమన్నాడు అక్కడ, 15% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ అంటున్నాడు. ఒకసారి తీసుకోండి క్వశ్చన్, అది చిన్న లైనే మొత్తం మారిపోయింది మళ్ళీ. రెండో ఒకసారి 15% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్, కిందకి రండి 10% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్. థర్డ్ పాయింట్ చూడండి 20% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్. ఫోర్త్ పాయింట్ చూడండి 5% ఆఫ్ నార్మల్ గ్రాస్ ప్రాఫిట్. అంటే ఏంటి, ఈ ఎలిమెంట్స్ యొక్క వాల్యూ మీకు నార్మల్ జీపీ రేషియో మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు కాబట్టి మీరు 40% తీసుకుంటున్నారు. అక్కడ మార్చొచ్చుగా, అక్కడ కానీ మీకు నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ రేట్ అనకుండా నార్మల్ బిల్లింగ్ అమౌంట్ అంటే ఎందుకే పోయేది మనం చూడండి, నార్మల్ జీపీ రేట్ వర్సెస్ నార్మల్ బిల్లింగ్ రేట్. ఏం డిఫరెన్స్ చెప్పండి నాకు, రాసుకోండి రెండు. నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ రేట్ వర్సెస్
నార్మల్ బిల్లింగ్ రేట్. నార్మల్ గ్రాస్ ప్రాఫిట్ మీన్స్ గ్రాస్ ప్రాఫిట్ రేట్ గివెన్ క్వశ్చన్. ఇది తెలుసు మీకు ఏంటిది? జీపీ రేట్ దట్ ఈస్ 40%. మరి నార్మల్ బిల్లింగ్ రేట్ అంటే నార్మల్ బిల్లింగ్ రేట్ ఇస్ నథింగ్ బట్ 100%. ఏమనుకుంటాం? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బయటకు వెళ్ళి షాప్లో డిస్కౌంట్ 10% అని చెప్తున్నాను. ఏం చెప్పదు? మీనింగ్ ఏంటి? 10% డిస్కౌంట్ మీన్స్ ప్రతి 100 రూపీస్కి ఐఎమ్ గెటింగ్ 10% డిస్కౌంట్. అంతే కదా? నేను షాప్లోకి వెళ్ళి బయట బోర్డు పెట్టారు 20% డిస్కౌంట్ అని. అంటే మీనింగ్ ఏంటి? ప్రతి 100 రూపీస్కి 20% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ అని పెట్టారు. మీనింగ్ ఏంటి? ప్రతి 100 రూపాయల పర్చేస్కి 10% డిస్కౌంట్ అని అర్థం. మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? అలాగే ఈ క్వశ్చన్లో కానీ టెక్నికల్ సపోర్ట్ వాల్యూ 15% ఆఫ్ నార్మల్ బిల్లింగ్ వాల్యూ అంటే అప్పుడు ఏం చేస్తారు? నార్మల్ బిల్లింగ్ వాల్యూ మీన్స్ 100 రూపీస్, 100% మీన్స్ 15% తీసుకుంటాం. అర్థమవుతుందా? సో నార్మల్ బిల్లింగ్ రేట్ మీన్స్ 100%. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు 100% ఇంటూ 15, 100 ఇంటూ 10, 100 ఇంటూ 20, 100 ఇంటూ 5. ఇదిగో ఈ మొత్తం సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఏమొస్తుంది? నీకు 100% తీసుకుంటాం. ఏమీ చెప్పకుండా షాప్ మీరే లింక్ చేసుకుంటాం. ఆ షాప్కి వెళ్ళారు, డిస్కౌంట్ 20%. ఏంటది? ప్రతి 100 రూపాయల పర్చేస్ మీద 20% డిస్కౌంట్. అలాగే టెక్నికల్ సపోర్ట్ వాల్యూ కానీ ఆన్ నార్మల్ బిల్లింగ్ రేట్ అంటే 100% మీద తీసుకోవాలి. అదే నార్మల్ జీపీ మీద ఉంది కాబట్టి తీసుకోవాలి. ఇది ఈ రెండు డిఫరెన్సెస్ మీకు ఎగ్జామ్ క్వశ్చన్లో మారుస్తాడు. ఒకటి గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ కాస్ట్ అని చెప్పకుండా జస్ట్ జీపీ రేషియో అంటాడు. అక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ యొక్క వాల్యూ చెప్పేటప్పుడు రెండేమో జీపీ రేషియో చెప్పొచ్చు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ఫస్ట్ రెండేమో ఆన్ జీపీ రేషియో చెప్పొచ్చు, మిగతా రెండు ఆన్ నార్మల్ బిల్లింగ్ రేట్ చెప్పొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఇక్కడేమో 40% తీసుకోవాలి, ఈ కింద 100% తీసుకోవాలి. సో కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు ఎక్కడ చిన్న తప్పు చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియక నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఏమో ఇక్కడ చూసారా, ఇది మీకు వాడు నార్మల్ బిల్డింగ్ అన్నాడు, మీరు అదేం పట్టించుకోకుండా ఆన్ జీపీ వేసేసారు. ఎప్పుడైతే మీరు జీపీ తీసుకున్నారో 100% బదులు ఇక్కడ 100% బదులు 40 తీసుకున్నారో జీపీ రేట్ తప్పు అవుతుందా? ఎప్పుడైతే జీపీ రేషియో తప్పు అయిందో మార్కప్ తప్పు అవుతుందా? ఎప్పుడైతే మార్కప్ తప్పో ఏఎల్పి తప్ప, ఎప్పుడైతే ఏఎల్పి తప్పో ఆన్సర్ తప్పు. ఎన్ని వస్తే మీకు 0. ఇప్పటికైనా అర్థమవుతుందా మీకు ఎందుకు 40 రావట్లేదు? ఎక్కడ మీరు తప్పు చేస్తే అర్థమవుతుందా? సో ఎగ్జామ్లో ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్లో క్వశ్చన్ చదవడం అంత ఇంపార్టెంట్. క్వశ్చన్లో ఏమడిగాడు, ఎక్కడ వాడు ట్విస్ట్ చేయొచ్చు, మనం ఎక్కడ తప్పులు చేయొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. క్లియరా? ఈ క్వశ్చన్లో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే మనకి కంప్లీట్ డిఫరెన్సెస్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు నేను అది మన దగ్గర క్వశ్చన్ బ్యాంక్ లేదమ్మా, నేను ఆ క్వశ్చన్ మీకు డిక్టేట్ చేస్తాను. ఫస్ట్ ఆ క్వశ్చన్ డిక్టేట్ చేసి మనం డిఫరెన్సెస్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్కి దాని డిఫరెన్స్ ఏంటి, ఏ డిఫరెన్సెస్, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆన్ సేల్స్ ఇస్తే ఎలా చేయాలి మనం. యాక్చువల్గా లేదు క్వశ్చన్ బ్యాంక్లో, నాకు అవసరం కూడా లేదు. అది యాక్చువల్లీ మన దగ్గర డేటాలో లేదు, ఐ కెన్ ఇగ్నోర్. బట్ ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే అది నా భయం. సో అందుకని మీకోసమే నేను క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎతికి మరి చేపిస్తున్నాను. ఎందుకని డిటీలో 40 మార్క్స్ కూడా రావట్లే వెళ్ళలేదు పాపం. ఈసారి వస్తాయి. దిస్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ డెడికేటెడ్. ఓకేనా? ఫాలో అవ్వండి ఏమో, చదువుకోండి. ఇంకో చిన్న మాట, క్లాసెస్ పర్చేసిన వాళ్ళు ఫీల్ అవ్వకండి. ఏంటి సార్ మీరు అన్ని క్లాసెస్ యూట్యూబ్ పెట్టేస్తున్నారు, ఏంటి సార్ మరి మాకు వాళ్ళకి తేడా అంటే ఇంకా చాలా మంది మీకు చెప్పాల్సింది. డిటీలో టీడీఎస్ టీసీఎస్
ట్రస్ట్, తర్వాత బిజినెస్ ట్రస్ట్, మ్యాట్ ఏమిటి, పెనాల్టీస్, ప్రాసిక్యూషన్స్, అప్పీల్స్ అండ్ డివిజన్స్లో కొత్త అమెండ్మెంట్స్, క్యాపిటల్ గెయిన్స్, ఇవన్నీ మీకే పర్చేజ్ చేసిన వాళ్ళకే. ఇవి ఎందుకు యూట్యూబ్లో పెడుతున్నానంటే మా పిల్లలకు తెలియాలి ఎంత సింపుల్ క్వశ్చన్స్, ఏం తప్పులు చేస్తున్నారని తెలియాలి పాపం వాళ్ళకి. అందుకు ఇగో ఈ తప్పులు మీకు ఎవరు చెప్పండి ఇప్పుడు దాకా, నేను చెప్తాను తప్పులు మీరు ఏం చేస్తారు. బికాస్ నేను ఈ తప్పులన్నీ చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి, మీరు ఆ తప్పులు చేయకూడదు కాబట్టి. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో సేమ్ క్వశ్చన్ విత్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చేద్దాం. ఆ తర్వాత క్లాస్లో మనం క్వశ్చన్లో డేటా ఇస్తే జీపీ రేషియో కనుక్కోవడం ఎలా అని చేస్తే మనకు అయిపోతుంది. 6 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి, ప్లీజ్ యూజ్ ఇట్ వెల్. ఓకేనా, రైట్. కలుద్దాం, బాయ్.